అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికి మీ అందరికి కూడా స్వాగతం. ఈ సంచికలో ప్రభుత్వం ఇటీవలే మనకి ఈ ప్రమోషన్స్లో ఎస్సీ అభ్యర్థులకి రోస్టర్ పాయింట్స్ మనం ఎలా కేటాయించాలి అనే విషయం మీద ఒక డీటెయిల్డ్గా ఆర్డర్ ఇష్యూ చేయటం జరిగింది. దాని ప్రకారం మనం ప్రమోషన్స్లో ఈ ఎస్సీ కేటగరైజేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా కేటగరైజేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే దాని మీద ఈ జీవో ఇవ్వటం జరిగింది. దాని మీద ఈ వీడియోలో మీకు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది మనకి జీఓఎంఎస్ నెంబర్ 127 డేటెడ్ 27/11/2025 నవంబర్ 27, 2025లో జిఏడి సర్వీసెస్ డి డిపార్ట్మెంట్ వాళ్ళు జీఓఎంఎస్ నెంబర్ 127 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేయటం జరిగిందనమాట. ఇంతకుముందు అమల్లో ఉన్నట్టుగానే ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది ప్రమోషన్స్లో ఎస్సీస్కి 15% రిజర్వేషన్ అనేది అమలవుతుంది. దీనిలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఈ జీవోలో ఇచ్చిన ప్రకారం ఎడిక్వసీ చూడాలి. ప్రతి కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఒక సపరేట్ యూనిట్గా తీసుకొని ఆ శాంక్షన్డ్ పోస్ట్ ఆ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్లో ఆ శాంక్షన్డ్ పోస్టులు మోర్ దాన్ 5 అంటే మినిమం 6 పోస్టులు ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ అనేది అమలవుతుందన్నమాట. ఈ సందర్భంగా ఏంటంటే ఎక్కడైతే ఈ రకంగా రిజర్వేషన్ అమలవుతుందో మొట్టమొదట మనం ఎడిక్వసీ అనేది చూడాలి. ఈ ఎడిక్వసీ చూసే విషయం ఎలా చూడాలి అనే దానికి ఈ జీవోలో ఒక వివరణ ఇవ్వటం జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే ఓవరాల్ ఎడిక్వసీ 15% చూడాలి మొట్టమొదట. అంటే 15 ఉన్నటువంటి శాంక్షన్డ్ పోస్టుల్లో ఉదాహరణకి ఒక 10 పోస్టులు ఉన్నాయనుకోండి శాంక్షన్డ్ పోస్టు, దాంట్లో 15% అంటే 1.5 వచ్చింది కాబట్టి 2. ఈ రకంగా మనం ఎడిక్వసీ చూడాలి. ఫస్ట్ 15% ఎడిక్వసీ కనుక ఓవరాల్ ఎడిక్వసీ ఉన్నట్లయితే 15% దాకా ఇంకా రిజర్వేషన్ అనేది అప్లై కాదు. అంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే దానికి సంబంధం లేకుండా ఓవరాల్ ఎడిక్వసీ 15% కనుక ఉన్నట్లయితే ఇంకా రిజర్వేషన్ మనం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. ఈ ఓవరాల్ ఎడిక్వసీ 15% తగ్గినప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమిటి అంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎవరికి ఎడిక్వసీ తగ్గిందో చూడాలన్నమాట. ఉదాహరణకి గ్రూప్ 2కి 1% ఇచ్చారు. సో ఆ 1% ఉన్నారా లేరా చూడాలి. అలాగే గ్రూప్ 2కి 6.5% ఇచ్చారు కాబట్టి 6.5% ఉన్నారా లేదా అనేది చూడాలి. గ్రూప్ 3కి వచ్చి 7.5% ఇచ్చారు. సో 7.5% ఉన్నారా లేదా అనేది ఈచ్ గ్రూప్కి సపరేట్గా ఎడిక్వసీ చూడాలి. 15% ఓవరాల్ ఎడిక్వసీ తగ్గినప్పుడు అని చెప్పి ఈ జీవోలో చాలా స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా మనం ఎడిక్వసీ చూసిన తర్వాత ఏ గ్రూప్కి అయితే మనకి ఎడిక్వసీ తగ్గుతుందో ఆ గ్రూప్కి మనం ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు గ్రూప్ 2కి 6.5% ఉంది. ఈ 6.5% కంటే తక్కువ మంది పనిచేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనం గ్రూప్ 2కి ఎస్సీ రిజర్వేషన్ అమలు అవుతుంది. అలాగే గ్రూప్ 3లో 7.5% ఉంది. గ్రూప్ 3లో 7.5% కంటే తక్కువ ఉన్నప్పుడు రిజర్వేషన్ అనేది ఆ గ్రూప్ 3కి అమలు చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ జీవోలో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే కేటగరైజేషన్ చేసిన తర్వాత గ్రూప్ 1కి 1% ఏ రోస్టర్ పాయింట్ వస్తుంది, రోస్టర్ పాయింట్ నెంబర్ 2. అలాగే గ్రూప్ 2కి 6.5%కి ఏ రోస్టర్ పాయింట్స్ వస్తాయి ఇవ్వటం జరిగింది. గ్రూప్ 3కి 7.5%కి ఏ రోస్టర్ పాయింట్స్ వస్తాయని గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది అనమాట. సో ఒకవేళ ఏదన్నా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3లో ఈ ఎడిక్వసీ అనేది తగ్గినప్పుడు నెక్స్ట్ మూడవ స్టెప్ వచ్చేసి అక్కడ మనకి ప్రస్తుతం రన్ అవుతున్నటువంటి రోస్టర్ రిజిస్టర్లో వాళ్ళకు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ అనేది చూడాలి. ఆ రోస్టర్ పాయింట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రమోషన్ ఇవ్వగలుగుతాం. ఇవ్వాలి అని చెప్పేసి ఈ జీవోలో చెప్పారు. ఉదాహరణకి గ్రూప్ 2లో మనకి తగ్గిందనుకోండి, రోస్టర్ పాయింట్ 22 అనేది ఒక ఉదాహరణ చెప్తున్నాను. గ్రూప్ 2కి రోస్టర్ పాయింట్ నెంబర్ 22 ఉంది. అలాగే గ్రూప్ 3కి రోస్టర్ పాయింట్ నెంబర్ 27 ఉంది.
సో ఈ రకంగా ఒకవేళ గ్రూప్ 3కి తగ్గింది, కానీ అక్కడ రోస్టర్ పాయింట్ 22నే అవైలబిలిటీ ఉంది. 22 అనేది గ్రూప్ 2కి వస్తుంది. గ్రూప్ 3కి రోస్టర్ పాయింట్ లేదు. కాబట్టి అక్కడ గ్రూప్ 2కి అలాట్ చేసినటువంటి ఈ 22 పాయింట్, కానీ గ్రూప్ 2లో సఫిషియన్సీ ఉంది కాబట్టి ఆ 22 పాయింట్ అనేది కామన్ సీనియారిటీ ప్రకారం ఫిలప్ చేయటం జరుగుతుంది. 27 నెక్స్ట్ ఉంది, 27 పాయింట్ ఉంది. ఆ 27 పాయింట్ వచ్చినప్పుడు అప్పటికి ఈ గ్రూప్ 3 కనుక ఎడిక్వసీ లేకపోతే ఈ 27వ పాయింట్ని ఉపయోగించుకొని వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ రకంగా మనం ఎడిక్వసీ అనేది సపరేట్గా ప్రతి కేటగిరీకి సపరేట్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎడిక్వసీ చూడాలి అని చెప్పేసి ఈ ఎడిక్వసీకి సంబంధించి ఈ జీవోలో ఆర్డర్స్ ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత ఈ ప్రమోషన్ ఇచ్చే సందర్భంలో చాలా క్లియర్గా ఈ రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఇండికేట్ చేశారో ఆ రోస్టర్ పాయింట్ ప్రకారమే ఇవ్వాలి. ఉదాహరణకి గ్రూప్ 1కి వచ్చేసి రోస్టర్ పాయింట్ నెంబర్ 2 అలాట్ చేయటం జరిగింది. అలాగే గ్రూప్ 2కి వచ్చేసి రోస్టర్ పాయింట్ నెంబర్ 7, 22, 41, 52, 66, 77 ఇది ఫస్ట్ సైకిల్లో. తర్వాత రోస్టర్ పాయింట్ నెంబర్ గ్రూప్ 3కి రోస్టర్ పాయింట్ నెంబర్ 16, 27, 47, 62, 72, 87, 91, 97 ఇది ఫస్ట్ 100 సైకిల్ రోస్టర్ పాయింట్లో ఇవ్వటం జరిగిందనమాట. ఆ పాయింట్స్ ఉన్నప్పుడే వాళ్ళకి రావటం జరుగుతుందన్నమాట. తర్వాత మూడో పాయింట్ ఈ జీవోలో క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, ఒకవేళ ఇన్ఎడిక్వసీ తక్కువ ఉండి ఆ గ్రూప్లో నాన్ అవైలబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేదానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి గ్రూప్ 2లో ఇన్ఎడిక్వసీ ఉన్నది, కానీ గ్రూప్ 2లో ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేనప్పుడు ఏం చేయాలి అంటే, ఆ గ్రూప్ 2కి ఉదాహరణకి 22వ పాయింట్ గ్రూప్ 2కి వచ్చింది అనుకున్నాం. 22వ పాయింట్ ఉంది, తర్వాత గ్రూప్ 2లో ఇన్ఎడిక్వసీ ఉంది. అప్పుడు కానీ అక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు ప్రమోషన్కి. ఆ గ్రూప్ 2లో క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబుల్ లేరు. అలా లేని సందర్భంలో ఆ గ్రూప్ 2కి అలాట్ చేసిన 22వ పాయింట్ నెక్స్ట్ ప్యానల్ ఇయర్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అంతే తప్ప తర్వాత గ్రూప్ 3తోనో గ్రూప్ 1తోటో ఫిలప్ చేయకూడదు. అది యాజ్ ఇట్ ఈజ్గా 22వ పాయింట్ గ్రూప్ 2కి నెక్స్ట్ ప్యానల్ ఇయర్కి మనం ఫార్వర్డ్ చేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అప్పుడు సెకండ్ ప్యానల్ ఇయర్లో మళ్ళా చూడాలి. చూసిన తర్వాత ఒకవేళ ఆ సెకండ్ ప్యానల్ ఇయర్లో కూడా గ్రూప్ 2కి ఇచ్చినటువంటి ఆ పాయింట్ ఫిలప్ చేయడానికి గ్రూప్ 2 క్యాండిడేట్స్ ఎవరు కూడా ఎలిజిబిలిటీ లేకపోతే నెక్స్ట్ గ్రూప్కి వెళ్తుంది. అంటే గ్రూప్ 3కి సెకండ్ ప్యానల్ ఇయర్లో గ్రూప్ 3కి వెళ్తుంది. ఒకవేళ గ్రూప్ 3లో కూడా ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరనుకోండి, ఆ 22వ పాయింట్ ఫిలప్ చేయడానికి గ్రూప్ 1కి వెళ్తుంది. సో ఈ రకంగా నెక్స్ట్ గ్రూప్కి ఎక్కువ అవుతూ వెళ్ళాలి. సెకండ్ ప్యానల్ ఇయర్లోనే జరుగుతుంది. ఒకవేళ ఆ సెకండ్ ప్యానల్ ఇయర్లో కూడా ఈ గ్రూప్ 2కి సంబంధించిన 22వ వేకెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ క్యారీ ఫార్వర్డ్ చేసినప్పటికీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ 3 గ్రూప్స్లో నాన్ అవైలబుల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేనప్పుడు అప్పుడు ఆ సెకండ్ ఇయర్లో ఆ 22 అనేటువంటి ఆ రోస్టర్ పాయింట్ని మనం యాజ్ పర్ సీనియారిటీ కామన్ సీనియారిటీ ప్రకారం ఎవరైతే సీనియారిటీ లిస్ట్లో ఉన్నారో వాళ్ళతోటి ఫిలప్ చేసుకోవచ్చు. కానీ ఫిలప్ చేసుకున్న తర్వాత అలా ఎన్ని రోస్టర్ పాయింట్స్ అయితే మనము ఈ కామన్ సీనియారిటీతో ఫిలప్ చేశామో అన్ని రోస్టర్ పాయింట్స్ అన్ని పోస్టులు నెక్స్ట్ సబ్సిక్వెంట్ ప్యానల్ ఇయర్ అంటే థర్డ్ ప్యానల్ ఇయర్లో ఫస్ట్ ముందు వాళ్ళకి ఆ రోస్టర్ పాయింట్ ఉందా లేదా అని చూడకుండా మనం ఫిలప్ చేయాలన్నమాట. వాళ్ళని ఫిలప్ చేసిన తర్వాతే అంటే థర్డ్ ప్యానల్ ఇయర్లో రోస్టర్ పాయింట్స్తో సంబంధం లేకుండా ఎవరినైతే మనం అడిషనల్ క్యాండిడేట్స్తో ఫిలప్ చేశామో అన్ని పోస్టులు ఫస్ట్ ఎస్సీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో ఫిలప్ చేసి తర్వాత రోస్టర్ పాయింట్ ఫాలో కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే గ్రూప్ 1కి రోస్టర్ పాయింట్ నెంబర్ 1 ఇచ్చారు కాబట్టి దీంట్లో రోస్టర్ పాయింట్ నెంబర్ 2 ఇచ్చారు కాబట్టి ఈ ఒక పోస్ట్ని ఎలా ఫిలప్ చేయాలన్నప్పుడు దీంట్లో హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఉమెన్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. అంటే 33.13% ఉమెన్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుందని చెప్తూ ఈ గ్రూప్ 1కి సంబంధించి రోస్టర్ పాయింట్ నెంబర్ 2 ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ సైకిల్లో కనుక ఉమెన్ బై వర్చ్యూ ఆఫ్ సీనియారిటీ ద్వారా ఉమెనే వచ్చేస్తే హారిజెంటల్ రిజర్వేషన్ పూర్తయినట్లే. ఒకవేళ అలా ఫస్ట్ సైకిల్లో కానీ సెకండ్ సైకిల్లో కానీ ఉమెన్ లేకపోతే థర్డ్ సైకిల్లో
ఇంకా ఉమెన్ రోస్టర్ పాయింట్ నెంబర్ 2లో ఉమెన్కి సీనియారిటీతో సంబంధం లేకుండా పైకి తీసుకొచ్చి ఈ 3313% రిజర్వేషన్ పూర్తి చేయాలి అని చెప్పేసి దీంట్లో ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే ప్రతి కార్యాలయంలో అపాయింటింగ్ అథారిటీ ప్రతి క్యాడర్కి సపరేట్గా 200 సైకిల్ రోస్టర్ పాయింట్ అంటే 1 నుంచి 100, 101 నుంచి 200, 200 సైకిల్ రోస్టర్ పాయింట్ మెయింటైన్ చేస్తూ ఈ 1%, 6.5%, 7.5% రోస్టర్ పాయింట్స్ ఫిలప్ చేయాలని చెప్పేసి ఈ జీవో యొక్క సారాంశం అన్నమాట. సో ఈ రకంగా మనం ప్రమోషన్స్లో రిజర్వేషన్ కేటగరైజేషన్ చేసిన తర్వాత అమలు చేయవలసి ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోలో ఏదన్నా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద మెసేజెస్లో పోస్ట్ చేసినట్లయితే క్లారిటీ నెక్స్ట్ వీడియోలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీకు ఇంకా ఏదైనా సబ్జెక్ట్స్లో కనుక మీకు ఇలాంటి వీడియోస్ కావాల్సి వస్తే ఆ సబ్జెక్ట్స్ మెన్షన్ చేసినట్లయితే దానికి కూడా చేయటం జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని సర్వీస్ విషయాలు తెలుసుకోవడానికి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.